రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభానికి ముందే భారీ స్పందన పొందుతోంది. విద్యార్థుల చేరికలు ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదు కావడంతో పాఠశాల యాజమాన్యం నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్ ల్యాబ్లు, ఇండోర్, అవుట్డోర్ క్రీడా సదుపాయాలు, విశాలమైన తరగతి గదులు వంటి కార్పొరేట్ స్థాయి వసతులతో ఈ పాఠశాలను తీర్చిదిద్దినట్లు ప్రిన్సిపల్ గిరిధర్ గౌడ్ తెలిపారు. బస్సు సదుపాయంతో పాటు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాల స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ స్కూల్కు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. ప్రారంభానికి ముందే సీట్లు పూర్తిగా నిండిపోవటం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆర్ట్లలో హెడ్ ఆఫ్ ది స్కూల్గా పనిచేస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటువంటి ప్రభుత్వ యాజమాన్యం కొత్త కాన్సెప్ట్. ఇదేంటంటే ఒక మండలంలో ఉన్నటువంటి ఒక పెద్ద పాఠశాల తీసుకుని, అంటే ఎక్కువ 5-6 ఎకరాల ఉన్నటువంటి పాఠశాల తీసుకుని ఉన్న పాఠశాల కొత్త బడి కాదు, అంటే జిల్లా పరిషత్ పాఠశాలలో, గవర్నమెంట్ స్కూల్లో, మోడల్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఇట్లాంటివన్నీ కలిపి ఒక పాఠశాలగా అభివృద్ధి చేసి సకల సౌకర్యాలు, అంటే బడి అంటే ఉండాలి, బడి అంటే ఒక సైన్స్ ల్యాబ్ పెట్టుకుండాలి, కంప్యూటర్ ల్యాబ్ పెట్టుకుండాలి, ఆట స్థలాలు పెట్టుకుండాలి, డైనింగ్ హాల్ పెట్టుకుండాలి, ఆ తర్వాత పిల్లలకు ఆటలు నేర్పించడానికి ఒక పీటీ పాఠశాలకు ఒక పీటీ ఉంటుంది. మన దగ్గర 5-6 మంది పీటీలు ఉన్నాయి. అట్లా ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసిందే తెలంగాణ పబ్లిక్ స్కూల్. మా దగ్గర ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాకముందు ఇక్కడ 630 మంది విద్యార్థులు ఉండేవారు. ఇలా 1700 పైగా, ఇలా ఈరోజు ఈ న్యూ అడ్మిషన్తో 1700 పైన విద్యార్థులు ఉండేవారు. మనం 1600 వరకు అనుకున్నాం, ఆయన కూడా ఇంకా కొంత పెరిగింది. ఇది డిమాండ్ 1700 కాదు, 3000, 2500, 3000 పోతుంది మనం తీసుకుంటే. కానీ అంతమంది తీసుకుంటే మరి ఇంతమందికి సౌకర్యాలు కల్పించడానికి తరగతి గదులు కానీ లేవు కాబట్టి మనం అంత తీసుకోలేము. ఇప్పటికీ ఉన్న 74 రూమ్లే మాకు చాలా టైట్గా, అంటే అన్ని ఒక తరగతి గదులతో పాటు ల్యాబొరేటరీలు, లైబ్రరీ, అట్లాగే మ్యూజిక్ రూము, జిమ్ ఉంది, భోజనాలు చేయడానికి చిన్న డైనింగ్ హాల్ చిన్నపిల్లలకు, పెద్ద డైనింగ్ హాల్ పెద్ద పిల్లలకు, అలాగే కిచెను, అంటే అన్ని హైజీన్ ఫుడ్ పెట్టడానికి కావాల్సినటువంటి, అలాగే కూరగాయలు అట్లాంటి చెడిపోకుండా కోల్డ్ స్టోరేజ్లు, అలాగే మంచి పిల్లలు నీళ్లు తాగడానికి పరిశుద్ధమైనటువంటి నీళ్లు, అలాగే ఆట స్థలాలతో పాటు, అంటే ప్రతి ఆట, క్రికెట్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది, వాలీబాల్ కోర్ట్ ఉంది, కబడ్డీ కోర్ట్ ఉంది, ఖోఖో కోర్ట్ ఉంది, అలాగే ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్ ఉంది, చెస్ ఉంది, క్యారమ్స్ ఉన్నది, తర్వాత బాస్కెట్బాల్ ఉంటుంది. ఇట్లా అన్ని రకాల కోర్టులు పిల్లలకు కావాల్సినటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో